రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 94వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ వేడుకలు ముస్తాబాద్ మండలం గొల్లకుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టారు। దీనిలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। అనంతరం వారు మాట్లాడుతూ వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమరయ్య అని కొనియాడారు। కొమరయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు। అలాంటి అమరుడు దొడ్డి కొమరయ్య విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో పోత్గల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జనాబాయ్, ముస్తాబాద్ సహకారం సంఘం చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి, ముస్తాబాద్ మండల గొల్లకుర్మ సంఘం అధ్యక్షుడు రాగం నాగరాజు, ముస్తాబాద్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మెంగని శ్రీనివాస్, బండారి యాదగిరి తదితరులు పాల్గొన్నారు। దొడ్డి కొమరయ్య 94వ జయంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది। దీనికి ముఖ్య అతిథులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ జనభాయ్ గారు, అన్నం రాజేందర్ రెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య అప్పుడు జరిగినటువంటి యుద్ధంలో రైతాంగ పోరాటంలో ఆయన తొలి అమరుడైన దానికి ఆయన అందరం మేము బాధపడుకుంటూ ఈరోజు ఆయన 94వ జయంతిని జరుపుకోవడానికి ముందుకొచ్చి ఇదే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామని చెప్పి అందరం ఒప్పుకుంటాం। రైతాంగ సాయుధ పోరాటంలో తన 17వ ఏట నుంచి నేను ఒక యువకుడిని అని కూడా ఆయన ఆలోచించకుండా అప్పటి నైజాం రజాకారుల మీద తెలంగాణ రైతాంగ భూపోరాటంలో పాల్గొని యుద్ధవీరుడిగా నిలిచినటువంటి మా దొడ్డి కొమరయ్య తరఫున ఈ మండల కేంద్రంలో ఉన్న గొల్లకుర్మ యాదవ సోదరులందరి ఈ పక్షాన ఈరోజు తన 94వ జయంతి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి దొడ్డి కొమరయ్య లాగానే అందరూ గొల్లకుర్మ సోదరులు కూడా ధైర్యంగా ముందడుగు వేసినట్టయితే రాజకీయంలో కావచ్చు, అన్ని రంగాల్లో కావచ్చు చైతన్యం వచ్చే ఆస్కారం మన రాష్ట్ర జనాభాలో ఉన్న మా గొల్లకుర్మ సోదరులు అన్ని రంగాల్లో కూడా కలిసి ముందరికి రావాలి। ఈరోజు చాలా ఆనందకరమైన విషయం, ఎందుకంటే మా గొల్లకుర్మ సోదరులు ఎప్పుడు రోడ్డు మీదకి రారు, ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ పోతుంటారు। ఇలా ఇంతమంది రోడ్డు మీదకి వచ్చినట్టు వీళ్ళంతా గర్వంగా అనిపిస్తుంది। ముస్తాబాద్ మండలం నంబరు గొల్లకుర్మల ఆరాధ్య దైవం దొడ్డి కొమరయ్య జయంతి 94వ జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది। ఆయన ఆశయాలు, ఆయన పోరాటాలు ఎన్ని దేశంలో మాకు తెలుసు। ఆ పోరాటాల ఫలితం ఆయన చిన్న వయసులోనే నిలబెట్టిందని చెప్తుంది। అలాగే మనం కూడా దొడ్డి కొమరయ్య గొల్ల కుర్మలకే కాదు, మన తెలంగాణ ప్రజలందరికీ ఆరాధ్యంగా నేను భావిస్తున్నాను। ఆయన ఆశయాలు అన్ని మన యువత కానీ ఆయన విధానాలు నడిస్తేనే నిజమైన ఘన నివాళులు అర్పించినట్టుగా నేను